లో మనం జీతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగులకి రాష్ట్ర ముఖ్యమంత్రికి నెలకు 4,11,000, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 2,25,000 లక్షల వేతనం ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ తాజాగా బడ్జెట్ పత్రంలో వెల్లడించింది. ప్రభుత్వ శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వారికి కూడా 2,25,000 ఇస్తున్నారు. సీఎంకు ముఖ్య కార్యదర్శిగా, ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్న వారికి 2,50,000 ఇస్తున్నారు. సిఎస్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికన్నా అత్యున్నత స్థాయి హోదా. కానీ ప్రభుత్వ రంగ సంస్థలో దిగువ స్థాయిలో పనిచేసే ఇంజనీర్లకు నెలకు 2,50,000 దాకా వేతనం వస్తుంది. ఉన్నత స్థాయిలో 6 లక్షల దాకా లభిస్తుంది. ఆ ఉద్యోగులు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు పొందరని, వారికి ఆయా సంస్థలే నేరుగా సొంత నిధుల నుంచి ఇస్తున్నందున ప్రభుత్వ జీతాలతో పోల్చి చూడలేమని చెప్పేసి అధికార వర్గాలు తెలిపాయి. ఇక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సీనియర్ ఇంజనీర్లకు 6 లక్షల దాకా జీతం వస్తుంది. కానీ సీఎంకు 4 లక్షలే వస్తుంది. ఏకంగా ఉద్యోగుల్లోని అత్యున్నత స్థాయి అయిన సిఎస్కు 2,25,000 మాత్రమే వస్తుంది. కానీ ఇంజనీరింగ్లో సీనియర్ అయిన వారికి 6 లక్షల దాకా వస్తుంది. సో ఈ విధంగా అటు సీఎంకి, సిఎస్ కంటే ఉద్యోగులకే జీతాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆర్థిక శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. సో ఇది మరి తెలంగాణ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.